వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నీటి నిల్వ, పంపింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలా వద్దా అన్న అంశంపై అర్హత కలిగిన సాంకేతిక సంస్థల లిఖితపూర్వక సిఫార్సుల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అన్నారు. అయితే సర్కార్ తాజా నిర్ణయంతో కన్నెపల్లి నుంచి పంపింగ్ ప్రారంభిస్తారనే టాక్ కూడా ఉంది. ఇక రైతుల ఆందోళనలలో అటు ప్రభుత్వం దిగొచ్చిందా, రాష్ట్రానికి కేంద్రం ఏం చెప్పబోతుంది, కరువును ఎదుర్కొనేలా రేవంత్ సర్కార్ ఏం చేయబోతుందన్న అంశాలపైనే ఇవాళ మనం డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పోలపల్లి రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. అండ్ అదేవిధంగా మరి కాసేపట్లో లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, నామాని మహేష్ గారు జాయిన్ అవుతారు బీజేపీ నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎస్ శ్రీనివాస్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో మొన్నటి వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా అటు చాలా ఆరోపణలు, విమర్శలు అన్ని కూడా తెరపైకి వస్తే అటు ఎన్డీఎస్ఏ క్లారిటీ ఇచ్చిన తర్వాత దీనికి ఒక క్లారిటీ ఎండ్ కార్డు పడింది. అటు ఎన్డీఎస్ఏ కూడా మొన్న ఒక క్లారిటీగా చెప్పేసింది, సూచనలు, భద్రత వీటి వరకే మేము చెప్తాము, పంపింగ్ చేయాలా, నీటి విడుదల చేయాలా వద్దా, వీటికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు లిఖిత పూర్వకంగా మేము కొన్ని సూచనలు అడగబోతున్నాం అన్నట్టుగా కూడా మాట్లాడుతుంటే ఇప్పుడు ఏంటి అసలు ఈ ఇంకా కొత్త దశ తిరుగుతుందా, ప్రాజెక్టు పైన తెలంగాణ సర్కార్ ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా లేదా, చాలా అంశాలు మళ్ళీ ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? మొత్తం మీద కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాలనేది ఆ సబ్జెక్ట్ మీద జీ తెలుగు చాలా ప్రయత్నాలు ప్రైమ్ డిబేట్ లో చేసింది. అది ప్రతిపక్షం కంటే ఎక్కువ జీ న్యూస్ ఫైట్ చేసినట్టుగా కనపడచ్చు. కంగ్రాచులేషన్స్ ఎనీహౌ జీ న్యూస్ కు. పోతే ఈరోజు వాస్తవంగా ఈ నీటి లిఫ్ట్ మీద మీరు అన్నట్టు మీకున్న ఛానల్కు ఉన్నటువంటి ప్రేక్షకులు గతంలో 2-3 రోజుల క్రితమే అతను ఎన్డీఎస్ఏకు లెటర్ రాసినట్టుగా, ఎన్డీఎస్ఏ రిప్లై ఇచ్చినట్టుగా, ఎన్డీఎస్ఏ మా బాధ్యత ఏం లేదు, అంతా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, మాదేం లేదు అని చెప్పినట్టుగా మనకు తెలిసింది జీనిస్ ద్వారా. ఎనీహౌ ఒక కన్క్లూజన్ కు రావడం, అదొక పరిష్కారం దిశగా పోవడం అనేది అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ తన బాధ్యత ఏం లేదు అని చెప్పినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన ఒక అనివార్య పరిస్థితి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని చెప్పాలి మనము. మొత్తం మీద ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాసినారు. కేంద్రానికి రాసినారా, ఎన్డీఎస్ఏకు ఏమైనా రిప్లై వాళ్ళు కూడా ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అట్లనే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అంటూ దీనికి అవసరం ఉంటుందని నాకు అనిపించదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ ఇది, ఎన్డీఎస్ఏ చెప్పాలి, మన సిడబ్ల్యూసికి సంబంధించి వారేమైనా ఉంటే అక్కడి నుంచి తెలుసుకోవాలి తప్ప ఇంట్రెస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత మీడియా ద్వారా, జీ న్యూస్ లాంటి ఛానల్ మీడియా ద్వారానో ఇంకో రకంగానో పబ్లిక్ పల్స్ కాళేశ్వరం మీద ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిన విషయం. అది తెలిసింది కాబట్టే ప్రభుత్వం మీద కూడా కాస్తంత ఒత్తిడి పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. నిజంగానే ఎన్డీఎస్ఏ తన బాధ్యత లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు ఏదో ఒకటి మాత్రం ప్రజల్లోకి ప్రజలకు చెప్పాల్సిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కొంత కదలిక వచ్చిందని చెప్పాలము. అంటే ఈ కదలిక ఎంతవరకు పనిచేస్తుంది, నిజంగానే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసిన లేఖ ప్రకారంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జవాబు వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఒక సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ తోటి 1-2 రోజుల పాటు మీరు ఒక ఇంటర్వ్యూ చేసింది కూడా మేము చూసినాము న్యూస్ లో. అతడు చెప్పింది టెక్నికల్ గా ప్రాజెక్టు మొత్తం మీద అంటే ఒక ఫెయిలియర్ గా మాత్రం కన్స్ట్రక్షన్ లో ఫెయిలియర్స్ ఉన్నాయనేది మాత్రం చెప్పింది. కాకపోతే ఇప్పుడు వాటర్ ను లిఫ్ట్ చేసుకోవచ్చా లేదా అంటే మేబీ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అన్నట్టుగానే అతను కూడా చెప్పిండు. అంటే ఇబ్బంది అంటే ఉండొచ్చు కానీ దాన్ని జాగ్రత్తగా
లిఫ్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అది రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రయల్ చేయాలి. ఇబ్బందులు అనిపిస్తే మానేయాలి తప్ప మొత్తమే చేయకుండా ఊరుకోవడం కరెక్ట్ కాదేమో అన్నట్టుగా అతను కూడా చెప్తుంది. ఓవరాల్ గా కాళేశ్వరం మీద జీనిస్ ద్వారా ప్రజలకు చాలా విషయాలు తెలిసిన మాట వాస్తవం. మీ చీఫ్ ఎడిటర్ గారు భరత్ గారు చాలా కృషి చేశారు దీని మీద. దాదాపు 10-15 రోజుల నుంచి రెగ్యులర్లీ ఆ విషయం మీదనే ఎక్స్పర్ట్స్ తోటి, ఈవెన్ పొలిటీషియన్స్ తోటి అందరితో మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలకు చాలా తెలిసిపోయిందండి కాళేశ్వరంలో లిఫ్ట్ చేయొచ్చా చేయకూడదా. కాబట్టి ట్రయల్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ట్రయల్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే మానేయాలి తప్ప అసలు ట్రయలే చేయకుండా మానేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడం అంటే కొంత కదలిక రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిందని చెప్పాలి. కేంద్రం ఏం చెప్తుందండి, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన డిసిషన్ నాకు తెలిసైతే. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఈ పార్టీ, ఇప్పుడు స్టేట్ లో కూడా ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఉంటది. ఎన్డీఎస్సీ అనే కాదు, స్టేట్ డిఎస్సీ కూడా ఉంటది. ఆ స్టేట్ డిఎస్సీ తోటే స్టడీ చేసి ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పుణ్యకాలం గడిచిపోతుంది. ఇప్పుడు కాస్త వర్షాలు తెలంగాణలో పడుతున్నమాట వాస్తవం. ఇప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఏవైనా కాస్త అయినా మనం లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, చాలా మంది మాట్లాడొచ్చు, ఏ సమయానికి ఆ సమయాన్ని నీళ్లు వాడుకోవాల్సిందే తప్ప పైకెత్తే మళ్ళీ కిందికి వదలాలని చెప్పే విషయాలు కూడా ఉన్నాయి. దానికోసం చూడొద్దు. ఇప్పుడు మనకు కరువు పరిస్థితులు, నీటి కొరత అనేది రాష్ట్రంలో ఉంది. కాబట్టి లిఫ్ట్ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. పై బ్యారేజీలు నింపాలి, దాన్ని వాడుకునే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే గ్రామాల్లో ఒక దైన్యమైన పరిస్థితి ఉంది ఇప్పటికే. కాబట్టి చెరువులలో నీళ్లు లేవు, వాగులలో ఎక్కడ నీళ్ళు లేని పరిస్థితే ఉంది. కాబట్టి ఒక సొల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా డిసిషన్ తీసుకొని ముందుకు పోతే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. నేను మళ్ళీ వస్తాను. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్. అండ్ అదే విధంగా లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు అండ్ మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. మేడం గుడ్ మార్నింగ్. మళ్ళీ వస్తాను. రామ్మూర్తి గారు, సో ఆది నుంచి కాళేశ్వరం జలాలకు సంబంధించి కూడా పోరాడుతూనే ఉంది బీఆర్ఎస్. సో ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడానికి అయితే ప్రభుత్వం సిద్ధపడింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తర్వాత అటు పంపింగ్ చేయాలా వద్దా అన్న దాని గురించి కూడా ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు. కాబట్టి ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మ్యూట్ లో ఉన్నట్టున్నారండి రామ్మూర్తి గారు. ప్రజలను అడగాలండి. ప్రభుత్వం దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ముఖ్యంగా కాళేశ్వరం మీద నీళ్లు ఎత్తిపోవడం కాదండి, ఒక మేడిగడ్డ మాత్రమేనండి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, చాలా అంశాలున్నాయి, చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్న విషయం కూడా మీకు కూడా తెలుసు. ఎందుకంటే 3 బ్యారేజీలు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు, దాదాపు 19 సబ్ స్టేషన్లు, దాదాపు ఎందుకంటే 21 పంప్ హౌజులు, అదేవిధంగా 203 కిలోమీటర్ల టన్ గ్రావిటీకి సంబంధించిన సొరంగాలు, అదేవిధంగా 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుందో అంత దూరం, అన్ని విధాలుగా దాదాపు 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్, అదేవిధంగా 141 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి దాదాపు 530 మీటర్ల ఎత్తుకు మేము లిఫ్ట్ చేసినాం. 240 టీఎంసీలకు అయితే మేము వాడుకోనికి దాదాపు 20 లక్షల కోసం ఇప్పుడు ఎకరాలు పారుతుంది. 40 లక్షల ఎకరాల కోసం మేము కాళేశ్వరం కట్టేది విదితమే. అదేవిధంగా ఒక మేడిగడ్డ అంశాన్ని చూసుకుంటూ మొత్తం ఏదో పిల్లలు, ఇది కూడా పాత విజువల్స్ అండి. ఇప్పుడు వాటిని కూడా కొంత రిపేర్ చేయడానికి ప్రయత్నం చేసిన గత అయితే ఆఫీసర్ ను కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా, ఎందుకంటే ఎల్ఎన్టీ కూడా దాన్ని పూర్తిగా చేస్తా అన్నా కూడా వాళ్ళని కట్టనివ్వకుండా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, అదేవిధంగా ఏ విధంగా ఎల్ఎన్టీ మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే బాగా ప్రతీకారాలు తీర్చుకుంటుందో చూసుకోవచ్చు. ఇవన్నీ పెద్ద అంశాలండి. ఇప్పుడు ఇదే గోదావరి మీద, ఎందుకంటే చాలా దూరం అవసరం లేదు, కిందికి పోతేనే తెలుస్తుంది. పోలవరం పొలు సాలగొట్టుకపోయింది. ఇప్పుడు దానికి జాతీయ హోదా ఉన్నది. అక్కడ కూడా వాస్తవంగా చెప్పాలంటే సిడబ్ల్యూసి ఆధీనంలో పనిచేస్తున్నది. అది పొలుసు మొన్న వర్షాలకు కూడా మొన్న పైప్ లైన్ కొట్టుకుపోయింది, అంతకుముందు స్పిల్వే కొట్టుకుపోయింది, ఆఖరికి కాఫర్ డ్యామ్ కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న ఎన్డీఎస్ఏ, దేశంలో ఉన్న ఎన్డీఎస్ఏ ఎక్కడ పనిచేయదు, ఓన్లీ తెలంగాణలో మాత్రమే పనిచేస్తుంది. దాదాపు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి ఇప్పుడు దేశంలో మనం చూసుకుంటూ వస్తున్నాం ఏం జరుగుతున్నది అన్నది. దేశంలో ఇంతవరకు ఒక ప్రాజెక్ట్ కట్టలేదండి. ఒక చెప్పుకోదగ్గ, ఇప్పుడు చైనా ఉన్నది, చైనా కట్టిన ప్రాజెక్టులలో వాస్తవంగా చెప్పాలంటే భూమి తిరగడం కూడా 0.0 మిల్లీ సెకండ్స్ కూడా వెనకకు పోయే పరిస్థితి. అలాంటి పరిస్థితులు అంటే చైనా ఎంత ముందుకు పోతుంది సాగునీటి రంగంలో. ఒక సాగునీటి రంగంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి దేశంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ చెప్పండి, ఒక్కటి లేదు. కాలయాపన, అదే విధంగా ఓట్లు, సీట్లు, అదే విధంగా నేను హిందువును, నేను ముస్లింను, ఏదైనా కూడా దేశంలో ఓట్లు ఏ విధంగా పడాలండి, దేశ ప్రజలు వాస్తవంగా అభివృద్ధిని చేసి ఓటేయాలి.
అంతే తప్పగా నేను హిందువులు అంటే ఓటేయాలి, నేను ముస్లిం అంటే ఓటేయాలి కాదండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఎస్ఏ క్లియర్ గా చెప్పింది ఏంటంటే 85 పిల్లలు ఉంటాయండి, 85 గేట్లు ఉంటాయి మేడారం మేడిగడ్డకు సంబంధించి. ఈ మేడిగడ్డలో ఓన్లీ 2 పిల్లర్లు, ఆ 2 పిల్లర్లు కూడా ఒక పిల్లర్ పూర్తిగా కొంచెం ఎందుకంటే కుంగిపోయింది, కుంగిపోయిన దాన్ని రిపేర్ చేసి ఆఖరికి 7th బ్లాక్ మొత్తం తీసి మళ్ళీ పునర్నిర్మించుకోవచ్చు అని చెప్పింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి దాదాపు 31 నెలలైనా కూడా దాని మీద ఏ మాత్రం సోయి ఉండదు. ఎప్పుడు వర్షాకాలం రాగానే ముందుకు వస్తారు, ఎందుకంటే వర్షాకాలం నీళ్లు మీరు ఎత్తిపోతల పథకాలు తీసుకోండి, వర్షాకాలంలో మాత్రమే నీళ్లు ఎత్తిపోతారు, ఎండాకాలంలో తక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ను కూడా పంపింగ్ చేయాలంటే అప్పుడు మాత్రమే గేట్లు మూస్తారు. ఎండాకాలం మాత్రమే ఈ గేట్లు మూసే ఈ మేడిగడ్డ, ఎండాకాలమే వాస్తవంగా చెప్పాలంటే ఈ తెలంగాణ నేలకు నీళ్లు అందించే మేడిగడ్డ, వర్షాకాలం ఏ గేట్లు అవసరం లేదు, గేట్లు బాజాబ్తా తెలుసు. మొన్నటి దాకా 1,00,000 క్యూసెక్లు కింది పోయినాయి. 1,00,000 క్యూసెక్లు పోయినప్పుడు వీళ్ళు మొత్తం చెద్దరేసుకొని కప్పుకున్న ఈ ప్రభుత్వము ఈ మొత్తం 30,000 25,000 దాదాపు అంత క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు మోటార్లు ఆన్ చేస్తే మోటార్లు ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు మొన్న సమ్మక్క సాగర్ అంతకుముందు వర్షాకాలం కానీ బాజాప్గా నీళ్లు అట్టి సీమాకు నీళ్లు పోవాలి. ఎందుకంటే చంద్రబాబు ఈ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఈ ముఖ్యమంత్రి పనితీరు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రైతులు గోసపడుతున్నారు. నీళ్లు ఎత్తిపోయడానికి వాస్తవంగా చెప్తున్నా కన్నెపల్లి గాని మేడిగడ్డ గాని, ఇప్పుడు మేడిగడ్డ ఎందుకంటే మేడిగడ్డ గేట్లు ఆపకుండానే కన్నెపల్లి నుంచి ఎత్తి వాస్తవంగా అన్నరాలో పోయొచ్చు, అన్నరా నుంచి సుందిల్లో పోయొచ్చు. ఈ విధంగా ఎస్ఆర్ఎస్ దాకా తీసుకెళ్లి మొత్తం దాదాపుగా ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు అన్నది వాస్తవం అందరికి తెలుసు. ముఖ్యంగా ఏంటంటే గతంలో కూడా వీళ్ళు ఆన్ చేస్తారు, కొన్ని రోజులు నడిపించిన తర్వాత మళ్ళీ మేడిగడ్డ కొట్టుకుపోయింది. మేడిగడ్డ అంటే వాస్తవం చెప్పాలంటే ఒక్క మేడిగడ్డ కాదండి కాళేశ్వరం అంటే ఇంత ముందు కూడా చెప్పిన ముఖ్యంగా మళ్ళీ చెప్తా. ఎందుకంటే మొన్న ఎండాకాలం గానీ దాదాపు ఈ 31 నెలలుగా ఇసుక ఒకటే అండి. ఇసుక ఎంత అమ్ముకున్నారంటే మళ్ళీ కూడా చెప్తున్నా, అఫీషియల్ లెక్కలు కాదు, అన్అఫీషియల్ లెక్కలు చెప్తా, అఫీషియల్ లెక్కలు కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక 20 లక్షల కోట్ల ఇసుక అమ్ముకున్నారండి. ఈ వాస్తవంగా ఈ సీతక్క అండ్ బ్యాచ్ మొత్తం ఇసుక మాఫియా నడుస్తుందని అందరికి కూడా తెలుసు. దీన్ని ఎవ్వరు దాచిపెట్టినా దాక్కుని వాస్తవంగా చెప్పాలంటే ఏది కాదు, అబద్ధం కాదు, ఇది నిజం. ఎందుకంటే ఎంత దాచిపెట్టినా దాగదండి. మళ్ళీ కూడా చెప్తున్నా, 20 లక్షల కోట్ల ఇసుక మనీకి వచ్చింది. ఎందుకంటే మేడిగడ్డ అనేది 4,500 కోట్లు మాత్రమే. 4,500 కోట్లతోని కట్టాల్సిన ప్రాజెక్టు వాళ్ళు కట్టరు, ఇసుక మాత్రం అమ్ముకుంటారు. అదే విధంగా రాష్ట్ర బడ్జెట్ కూడా అంత చిన్నగా ఏం లేదండి, 18,500 కోట్లు వస్తుందా నేను అనలేదు. అదే విధంగా వాస్తవంగా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పిండు 18,500 కోట్లల్లో ప్రతి నెల చెప్తున్నా కదా 3-4 ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అండి మేడిగడ్డ లాంటివి. అదే విధంగా గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కట్టిన దుర్మార్గులు 2014 ముందు, 2014 తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత దాదాపు 400 నుంచి 500 టీఎంసీలు ఎత్తిపోసుకుంటున్నాం విదితం. అదే విధంగా ఏ శాఖ నడి నీటిపారుదల శాఖ అదే చెప్తాయి. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల్లో మా పరిపాలనలో 98 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తే వీళ్ళు వచ్చిన కాంచెల్లి వెనకకు పోతుంది. ఎందుకంటే పాత రోజులు మళ్ళా తీసుకొస్తా అన్నట్టు కన్నీళ్లు పంచడమే తెలిసిన ఈ కాంగ్రెస్ పార్టీ అదే కోవలకు పోతున్నది. ముఖ్యంగా మళ్ళీ కూడా చెప్తున్నా, సింపుల్ గా చెప్తా అండి. ఎందుకంటే 968 టీఎంసీలు తెలంగాణకు రావాల్సింది దాదాపు 600 నుంచి 700 కిలోమీటర్లు తెలంగాణ ఆనుకొని గోదావరి ప్రవహిస్తుందండి. ఒక ఎస్ఆర్ఎస్ తప్ప ఒక్క ప్రాజెక్టు కంటే దుర్మార్గులు. ఎందుకంటే ఒక 100 టీఎంసీలో మనం మొక్క మీద కొట్టి గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్ సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత సుందిల్ల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టుకొని, ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణను మేము సస్యశ్యామలం చేసినాం, అదే విధంగా పంటలు పండినాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక మేడిగడ్డ అంశాన్ని కాళేశ్వరం కాదండి మీ, ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు కూడా ఒక్కొక్క ప్రాజెక్టు ఇప్పుడు 3 బ్యారేజీలు ఒక్కసారి, అదే విధంగా 15 రిజర్వాయర్లు 15 నెలలకు ఒకసారి, అదే విధంగా 19 సబ్ స్టేషన్లు కూడా అప్పుడోటి, అదే విధంగా ఈ పంపోజులు కూడా అప్పుడోటి రిజర్వాయర్లను కూడా అప్పుడోటి మొత్తం ఆన్ చేసుకుంటూ వచ్చి అడ్వర్టైజ్ చేసుకుంటా మొత్తం కంప్లీట్ గా చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క పేరు పెట్టే వరకు మొత్తం కాళేశ్వరం అంటే ఒకటే అనుకుంటారు, కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు, మేడిగడ్డ అన్నది మాత్రం మాత్రమే ఒక అంశం మాత్రమే తప్ప ఇది కాదండి. మళ్ళీ వస్తానండి రామ్మూర్తి గారు. అండ్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. సో ఎన్డీఎస్ఏ మన క్లారిటీ ఇచ్చింది, వాటర్ పంపింగ్ చేయాలా వద్దా వీటికి సంబంధించి క్లారిటీస్ అవి ప్రభుత్వానికి ఉండాలి, అది మా బాధ్యత కాదు, కేవలం సూచనలు భద్రత విషయంలో మాత్రమే మేము చెప్తామంటూ కూడా ఎన్డీఎస్ఏ క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వాటర్ మళ్ళీ పంపింగ్ చేయాలా వద్దా అంటూ దానికి సంబంధించి ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారమే మేము వెళ్తామంటూ ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం రావడం, కేంద్రానికి లేఖ రాయడం, ఏంటి అసలు ప్రభుత్వ వైఖరి ఏంటి విషయంలో? గుడ్ మార్నింగ్ అండి. డెఫినెట్ గా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏదైతే ఆనాడు 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు
కాళేశ్వరం అనే పేరుతో ప్రాజెక్ట్ పేరుతో ఏ విధంగా కూలేశ్వరంగా నిర్మించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆనాడు ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే మరి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ధనదాహంతో ఉండి ధన ప్రవాహంతో ఉండి ఇవాళ ఎత్తిపోతల పథకం కాదు అది డబ్బు తిప్పిపోతల పథకంగా మార్చి ఇవాళ ఏ విధంగా ఇవాళ వేలాది కోట్లు దోచుకున్నారు అనేది ఇవాళ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇవాళ ఒక 10 ఏళ్ళ కేసీఆర్ ఆస్తులు ఎంత, కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో వీళ్ళ ఆస్తులు ఏ విధంగా పెరిగినాయి అనేది స్వయంగా కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత గారే బయటకు వచ్చి చాలా స్పష్టంగా చెప్పింది. మనం చూసాం ఎక్కడైనా ప్రాజెక్టులు కడుతుంటేనే కూలిపోయినటువంటి సందర్భం ఎక్కడైనా కనబడిందా అండి? మరి ఇదే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము కట్టామండి. ఇవాళ మీరు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతుండు, ఏదో ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. మరి మేము నాగార్జున సాగర్ కట్టాము, ఇక్కడే SRSP కట్టాము, మరి ఇవన్నీ శ్రీశైలం ప్రాజెక్టులు కట్టాము. ఎక్కడైనా మేము మా ప్రభుత్వ హయాంలో కడుతుంటే ప్రాజెక్టులు ఇట్లున్నాయి, మీరు కడుతుంటేనే కూలిపోయి దేనికోసం? మీ యొక్క అవినీతి అక్రమాల కోసమే కదా. ఇవాళ మీరు చూస్తున్నారు ఇరిగేషన్ ఆఫీసర్లు దొరికితే అక్రమార్కులు ఏసీబీ రైడ్ల 100 కోట్లు ఎట్లా వస్తున్నాయండి? హరీష్ రావు గారిని ఇరిగేషన్ మంత్రి నుంచి ఎందుకు తప్పించినండి? ఇవన్నీ మీ అసమర్థత కదా. అరే ఇవాళ అది మీ హయాంలో కూలిపోయింది, మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా. ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూలిపోయింది. అరే ఇవాళ మనం కాదండి, మీరు ఇక్కడ కూర్చున్న మీరు నేను కాదు కదా. ఇవాళ ఎవరు డిసైడ్ చేయాలి? ఇవాళ అందుకే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దాని మీద ఒక కమిటీ వేసింది. ఆ తర్వాత టెక్నికల్ కమిటీ ఇది అన్ని కూడా డిసైడ్ చేసేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ టెక్నికల్ టీం వచ్చింది, దాన్ని విజిట్ చేసిర్రు. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగానే ఇవాళ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఏదో ఇక్కడ మనం కూర్చొని ఇక కేసీఆర్ లెక్క 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అన్నాడు కదా, మానస పుత్రిక అన్నాడు కన్నగా. మరి కేసీఆర్ వచ్చి ఎందుకు మాట్లాడతాడండి? ఇవాళ ఎందుకు దాని గురించి చెప్పట్లేదు? ఇవాళ ఇక్కడ ప్రధాన సమస్య ఇది కనుక ఏదైతే ఇక్కడ గేట్లు ఎత్తితే కింద ఉన్నటువంటి ప్రాంతాలు ప్రమాదంలో పడతాయి, దాని గురించి ఆలోచిస్తున్నాం కదా ప్రభుత్వం. ఇవాళ మీరు అనవసరంగా మీరు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు మేము నీళ్ళు ఇచ్చినామని. ఏమి ఇచ్చిరండి? ఒక్క కాలువ మీరు దొంగిన ఒక్క కాలువ పేరు చెప్పండి. శ్రీపాద బెల్లంపల్లి మేము కదా, మేము తీసుకొచ్చినాం కదా. మీరు ఒక్క ఎకరాకు నీళ్ళు ఏడిచ్చిరండి? అనవసరంగా దీని మీద ప్రాజెక్టు పేరు మీద డబ్బులు దోచుకొని దాచుకున్నారు, ఆ వాటాల పంచాయతీలు అవుతున్నాయి. మీరు దీని మీద పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా తెలంగాణకు ఈ సుమంతా కూడా ఉపయోగం లేనటువంటి వ్యక్తులు కేసీఆర్ హయాంలో జరిగింది. మీరు తెలంగాణ గురించి ఆలోచించరా అండి? దక్షిణ తెలంగాణ చూడండి ఎడారిగా మారింది. మీ అసమర్థత కదా, మీరు కదా ఆంధ్రాకు దోచిపెట్టింది, మీరు కదా. ఇవాళ నేను ఒక దక్షిణ తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. మా నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి ఎడారిగా ఎట్లా మీరు కదా ఏం మాట్లాడతారండి? అరే లింగం యాదవ్ గారు మీరు అంటున్నారు కదా, సరే సొంత కూతురే బయటకు వచ్చి ఈ విషయంలో ఆరోపణలు చేస్తుంది, కాళేశ్వరం వల్ల వీళ్ళు ఇన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నారు, వాటన్నింటికి కూడా రుజువు లేదు కదా. సరే కూతురన్నా కోడలన్నా ఎవరన్నా కూడా ఫస్ట్ వాటిని ప్రూవ్ చేయాలి కదా. ప్రభుత్వం ఈ విషయంలో మీరు ఈ విషయంలో ఆరోపణలు విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రూవ్ చేసిన దాఖలాలు లేవు కదా. సునీత గారు, దానికి అనుగుణంగానే ప్రభుత్వం కమిషన్ వేసింది. ఆ తర్వాత ఇదే బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి ఏమన్నారు? ఇదే నడ్డా గారు, అమిత్ షా గారు కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం గా మారిందన్నావు, సిబిఐకి ఇచ్చినావు, 8 నెలలుగా అయిపోయింది. మరి సిబిఐ ఎందుకు యాక్ట్ చేస్తలేదు అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కూడా వర్కునే కదా. మరి ఎందుకు మీరు ఆనాడు ఏమన్నారు? మాకు దమ్ముంటే 24 గంటల్లో మేము చేస్తామన్నాడు కిషన్ రెడ్డి. మరి ఎక్కడ పోయింది కిషన్ రెడ్డి దమ్ము? బీజేపీ దమ్ము ఎక్కడ పోయింది? ఏమైంది మరి ఇవాళ? ఎందుకు చేయట్లేదు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదండి. అరే ఇవాళ ప్రజల సమస్య గురించి మాట్లాడే వ్యక్తులు ఫామ్ హౌస్ లో పడుకున్నటువంటి కేసీఆర్ ఇష్టం ఉన్నట్టు మీరు కాళేశ్వరం గేట్లు తీయండి, బ్యారేజ్లు తీస్తే కింద అక్కడ ఓపెన్ చేస్తే ప్రమాదంలో పడుతుంది. దాన్ని మనం కాదండి. మరి కేసీఆర్ లెక్క మీరేమైనా 80,000 పుస్తకాలు చదువుకురా? ఇక్కడ ఉన్న మేధావులా? మనం కాదు కదా. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ ఉంది, వాళ్ళ ఎన్డీఎస్ఏ పేరుతోటి కాలయాపన చేస్తుంది ప్రభుత్వం. కేవలం ఎన్డీఎస్ఏ అడ్డు పెట్టుకుని ఇన్ని రోజులు దీన్ని తాత్సారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మీ పైన.
తాత్సాత్రం చేయవలసిన అవసరం మాకు లేదు. ప్రజలకు మీద రైతన్నల మీద కన్సర్న్ ఉంది. రైతులని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మాది. దేశ చరిత్రలోనే ఏకకాలంలో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. రైతన్నలకు ఇవాళ రైతు భరోసా ఇచ్చి ఇవాళ తన్న ఓట్లకు బోనస్ ఇచ్చిన చరిత్ర మాది. ఇది బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రైతులకు ఏం చేసిరో తెలియదా? ఇదే బీఆర్ఎస్ నాయకులు రైతులకు బేడీలు వేసిరు. 10 ఏళ్లలో రైతులు ఏనాడైనా గుర్తొచ్చిరా అండి? అరే మనం కూడా మీరు కూడా మరి ఒక సీనియర్ జర్నలిస్టు, ఇక్కడ ఉన్న అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఏం ఆలోచించాలండి? ఇవాళ మన దేశంలో మరి ఎన్డీఎస్ఏ ఎందుకుందండి? మరి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏని రద్దు చేయండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకుంటారని ప్రకటించండి. అరే ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఇష్టం ఉన్నట్టు మీరే చేయండి. మీరు చేయమంటే కుదరదండి. మీ ఇష్టం ఉన్నట్టు చేయమంటే కుదరదు. మీరు చదువుకున్నారు, మీకు ఒక నిమిషం రామ్మూర్తి గారు, ఒక నిమిషం. ఎందుకంటే మొత్తం చుట్టూ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి చెప్తున్నాడు. మీ ఫామ్ హౌస్ గురించి చెప్తా. ఒక నిమిషం అండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. లింగం యాదవ్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. మహేష్ గారు ఏం చేస్తారు? ఒక నిమిషం అండి, రామ్మూర్తి గారు. Did I interrupted? రామ్మూర్తి గారు ఒక నిమిషం ఆయన మాట్లాడి ఒక్క నిమిషం. చూస్తున్నారు మీ జీ న్యూస్ ఇవాళ తెలంగాణ రామ్మూర్తి గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. మనం ఇప్పుడు వాటి గురించి మాట్లాడడానికి డిబేట్ పెట్టుకోలేదు. అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి కనుక్కుందామని వచ్చాము. ఒక నిమిషం ఆగండి రామ్మూర్తి గారు, ఒక నిమిషం. నేను మీకు మళ్ళీ సమయం ఇస్తాను. రామ్మూర్తి గారు మీ టైంలో మీరు ఇంటరప్ట్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడండి. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. నేను ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా. కీప్ ఇట్ మైండ్. ఎందుకంటే నేను చాలా ఓపిక ఉన్నా. ఆ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్ లో కూర్చొని మాకు నష్టం లేదు. మా ఫామ్ హౌస్ లో వ్యభిచారం నడుస్తుంది, మీ ఫామ్ హౌస్ లో వ్యభిచారం అదే విధంగా పేకడలు నడుస్తాయి. ఏం మాట్లాడుతున్నారు? ఏం రా ఎక్కడి నుంచి వస్తారా వీడంతా? ఏం మాట్లాడుతున్నారండి? దయచేసి ప్రజలు చూస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదు. ఈ టైప్ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రజలు చూస్తుంటారు. ఎందుకు వద్దు. ఒక నిమిషం రామ్మూర్తి గారు దయచేసి ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్ సంయమనం పాటించండి దయచేసి. వద్దండి, ఇలాంటి మాటలు వద్దు దయచేసి. ప్రజలు చూస్తుంటారు. మనం ఒకటి జనాలకి అర్థం కావడానికి పెట్టాము. మీరు కూడా సంయమనం పాటించండి దయచేసి ప్లీజ్. వద్దు, ఒక నిమిషం ఆగండి. ఆయన ఫామ్ హౌస్ అన్నారు, మీరు అంతకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం లేదు, ఒక్క నిమిషం ఆగండి రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. నేను అడిగిందని చెప్పండి. మీరు ఆ ఫామ్ హౌస్ లో ఈ ముచ్చట పక్కన పెట్టేసేయండి. నేను అడిగిందని చెప్పండి. ఒక నిమిషం, నేను అడిగిందని చెప్పండి. ఒక నిమిషం రామ్మూర్తి గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. దయచేసి ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు పర్సనల్ వద్దు ప్లీజ్. నేను ఇందాకే కూడా మీకు చెప్పాను. ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. రామ్మూర్తి గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు దయచేసి ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఇంటరప్ట్ అవ్వలేదు. అందరు కూడా వెయిట్ చేసి విన్నారు కదా. మీరు కూడా ప్లీజ్ ఆగాలి. మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. మీ టైంలో మీరు దాన్ని డిఫెండ్ చేయండి. మీ టైంలో డిఫెండ్ చేయండి, ఇప్పుడు కాదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు కాదు. లింగం యాదవ్ గారు పాయింట్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. కమ్ టు ద పాయింట్ అండి. కమ్ టు ద పాయింట్ అండి. పర్సనల్ గా వద్దు, మీరు మాట్లాడండి ఫస్ట్. మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చారు, మీరు ఏం చేయదలుచుకుంటున్నారో అది మాట్లాడండి. పర్సనల్ గా వద్దు ప్లీజ్, పర్సనల్ గా వద్దు. పర్సనల్ పర్స్పెక్టివ్ ప్లీజ్ పక్కకు పెట్టేసేయండి. ప్లీజ్ పక్కకు పెట్టేసేయండి దయచేసి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. ఓకే ప్లీజ్, నేను మళ్ళీ వస్తానండి. లింగం యాదవ్ గారు, రామ్మూర్తి గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్. మహేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు గుడ్ మార్నింగ్. ప్లీజ్, అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. అదేదో మీకు పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నంత మాత్రాన అది అట్లా ఎందుకు తీసుకొస్తారో అది కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళకి సంబంధించి నాలెడ్జ్ ఉంటుంది అంతే, అంతేగాని అట్లా పర్సనల్ గా మాట్లాడడానికి లేదు. మీ పర్సనల్ పర్స్పెక్టివ్ పక్కన పెట్టేసిండే నేను చెప్పాను. ప్లీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఒక పార్టీకి సంబంధించి ప్రతినిధిగా వచ్చారు, ఓన్లీ ఆ పార్టీ లైన్ లో ఉండండి ప్లీజ్. పర్సనల్ గా వద్దు. నేను మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ లింగం యాదవ్ గారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్. డోంట్ మైండ్ అండి, ప్లీజ్ డోంట్ మైండ్ దట్. ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను చెప్తున్నాను కదా. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మేడం.
సో ఏంటి ఇప్పుడు కేంద్రం చేతుల్లో మొన్నటి వరకు మీరు క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ కేంద్రం చేతుల్లోకి వెళ్ళింది నిర్ణయం, ఏం చేయబోతున్నారు? దీనిపైన ఎంత త్వరగా స్పష్టత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్డీఎస్ నుంచి? మేడం గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఏం లేదు అంటే నేను ఒక విషయం చెప్పిన తర్వాత మిగతా ముందు పోదాం, మీకు ఇష్టం ఉంటే ముందు పోదాం, లేదంటే మన శాటిలైట్ ఛానల్ మన దాంట్లో పిలిచేటప్పుడు పొజిషన్ లేదంటే ఇంతకుముందు డిబేట్ చేసినప్పుడు ఆ వ్యక్తి విధానం పైన ఆలోచించి మీరు డిస్కషన్ పిలిస్తే బాగుంటది. ఈ రామ్మూర్తి గారు ఇప్పుడు లింగనాథన్ మాట్లాడినంత సేపు సైలెంట్ లేకుండా డిస్టర్బ్ చేస్తూ ఇష్టమైనట్టు మాట్లాడిండు, అది పద్ధతి కాదు. కాబట్టి మీరు రామ్మూర్తి గారితో కంటిన్యూ చేసుకోవడం తప్పలేదు. నేను కూడా లెఫ్ట్ అవుతా, లింగనాథన్ కూడా లెఫ్ట్ అవుతారు. ఎందుకంటే ఈ క్యాండిడేట్ చాలా రామూర్తి గారు తెలుసు, మీరిద్దరు మీ రెండు పాటలు ఒకటేనా అందరికి తెలుసు. రామూర్తి గారు దయచేసి ఒక నిమిషం, నేను ఇందాకే కూడా చెప్పాను. రామూర్తి గారు ప్లీజ్ వ్యక్తిగతంగా మీరు పాయింట్ నోట్ చేసుకోండి. అందరు ఇప్పుడు ఎవరు విమర్శించకుండా ఆ డిబేటే అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళైనా మాట అంటారు, మీరైనా మాట అంటారు. మాట అనకుండా అది అసలు ప్రసక్తే ఉండదు, డిబేట్ కంక్లూడ్ అవ్వదు. కానీ మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి. మీరు పాయింట్ నోట్ చేసుకొని నేను మళ్ళీ మీకు టైం ఇచ్చిన, మీకు నేను 10 నిమిషాలు ఇచ్చాను ఇందాక. రామూర్తి గారు మీరు మిగిలిన వారి సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు. నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను చెప్పాను కదా, నేను మళ్ళీ మీకు టైం ఇస్తానండి. రామూర్తి గారు ప్లీజ్ నేను టైం ఇస్తాను, మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఆయన అభిప్రాయం చెప్పారు కదా, ప్రతిదానికి మీరు ఇలా మధ్యలోకి రాకండి. ఒక నిమిషం ఆగండి. మహేష్ గారు చెప్పండి. మేడం నేను ఎందుకు ఇంత ఇది చెప్తున్నా అంటే నేను ఒక 2-3 డిబేట్లు అబ్జర్వ్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇదే వచ్చినటువంటి ప్రతి ఒక్కటి వ్యక్తిగత. సరే కమ్ టు ద పాయింట్ అండి, మీరు చెప్పారు కదా, కమ్ టు ద పాయింట్ అండి. ఆ పాయింట్ వదిలేసేయండి. మీరు అనవసరమైన టాపిక్ మాట్లాడుతున్నారు కానీ అవసరమైంది మాట్లాడట్లేదు. ప్లీజ్ ఒక నిమిషం. రామూర్తి గారు నేను ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మీరు మధ్యలోకి రాకండి. నేను మీకు టైం ఇస్తాను కదండి. రామూర్తి గారు నేను టైం ఇస్తాను, అప్పుడు మాట్లాడండి. మహేష్ గారు కమ్ టు ద పాయింట్ ప్లీజ్. సో అయితే ఎన్డీఎస్ఏ ఏదైతే నిన్న ఎన్డీఎస్ఏ సంబంధించినటువంటి దాంట్లో ఒక అప్డేట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దీని విషయంలో నిన్న మొన్న అంటే 23 తారీఖు రోజు కేంద్రంలో మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో సిఆర్ పాటిల్ గారిని మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తెలంగాణలో మిగతా అన్ని చోట్ల ఎల్నియో ప్రభావం ఉంది, తెలంగాణలో కూడా ఈ ప్రభావం ఉంది. సో కాబట్టి తెలంగాణలో ఉండే ప్రజలందరికీ కూడా ప్రతి మనిషికి 1 లీటర్ 1.4 లీటర్స్ వాటర్ అవసరం పడతాయి. సో ఈ వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరి దీనికి మన నుంచి కూడా ఏం చేస్తే బాగుంటది అనే విషయం పైన సిఆర్ పాటిల్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో టీం కలవడం జరిగింది. కలిసి ఇది లేటెస్ట్ అప్డేట్ మీకు మీ నోటీస్ లో పెట్టుకున్నా. సో కలిసినప్పుడు వారు చెప్పింది ఏంటంటే జల్ జీవన్ మిషన్ కింద మనం 776 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. దాని నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కేవలం 196 కోట్లు మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా జూన్ 30న ఇప్పుడు అంటున్నటువంటి ఏదైతే ఈ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ జూన్ 30న కేంద్ర ప్రభుత్వము నియమించింది. ఈ టెక్నికల్ ఓవర్సీస్ కమిటీలో ఏంటంటే ఓవర్సైట్ కమిటీలో స్టేట్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఉంటారు, సిడబ్ల్యూసీ వాళ్ళు ఉంటారు, స్టేట్ ఇంజనీర్స్ ఉంటారు. సో ఇది ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ పర్యవేక్షణ దాని రిపేర్ జరగాలని చెప్పింది. అయితే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పేసి ఎన్డీఎస్ఏకి మేము ఇచ్చేసినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దుప్పుకోవడాన్ని మేము పూర్తిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ కూడా 3 times చేయడం జరిగింది. దాంట్లో కూడా మరమ్మతులు మెన్షన్ చేయడం జరిగింది. రెండో విషయం ఇప్పుడు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు మా చేతుల్లో ఏం లేదు, మేము మొత్తం ఎన్డీఎస్ఏకి ఇస్తున్నామని చెప్పాను. అయితే ఇంతకుముందు పెద్దలు మన కల్లూరి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఉంటది. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. అయితే ఇప్పటి వరకు 2023 నుంచి ఇప్పటి వరకు స్టేట్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఇప్పటి వరకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఎన్డీఎస్ఏకు. మాతో కాదు అని చెప్పేసి జస్ట్ రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాస్తే ఎన్డీఎస్ఏ వచ్చి దీన్ని విజిట్ చేసిన 3 times. కానీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇప్పటివరకు రిపోర్ట్స్ ఇలాంటిది అది వాస్తవం మేడం. అయితే మనం వాట్ ఎవర్ ఇట్ మేబీ టెక్నికాలిటీకి పోకుండా మన గత ఒక వారం 10 రోజులుగా మన ఛానల్ లోపల చాలా మంది పెద్దవాళ్ళు మినిస్టర్స్ తో సహా ఇంజనీర్స్ మినిస్టర్స్ వచ్చి చాలా డీటెయిల్డ్ డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇది కాకుండా ఒక చిన్న విషయం నేను సబ్మిషన్ ఏంటంటే మేడం, ఈ రాష్ట్రంలో కేవలం కాళేశ్వరం ఒకటే ఒక బ్యారేజ్ కాకుండా ఈరోజు మిగతా దాంట్లో కూడా రైతులకు చిన్న సన్నకారు రైతులకు బెనిఫిట్ చేసే విధంగా ఈ ఏదైతే చెరువులు ఏవైతున్నాయో గొలుసుగట్టు చెరువులు నింపే పనుల కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది వాస్తవం. రెండోది చిరుధాన్య పంటలు మిగతా వాళ్ళు క్రాప్ హాలిడేస్ ఇవ్వాలి, ఎల్నిఓ ఉంది కాబట్టి
క్రాప్ హాలిడేస్ పైన ఈ ప్రభుత్వం ఇప్పటివరకు డిస్కషన్ చేయలేదు. తర్వాత ఫసల్ బీమా యోజన ఇది చేసినట్లయితే రైతులకు, పంట నష్టపోయిన రైతులకు కనీసం వాళ్ళకు కొంత బెనిఫిట్ చేసినటువంటి ఒక అవకాశం ఏమో దొరికేదేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఇప్పటికిప్పుడు కూడా మేడిగడ్డ, అన్నారము, సుందెల్ల బ్యారేజీల 3 బ్యారేజీలు కూడా, ఒక్క బ్యారేజీ కాదు, ఈ 3 బ్యారేజీల రిపేర్ కు సుమారుగా 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాల రిపేర్ సమయం వరకు రైతులు ఏం చేసుకోవడం ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఏదంటే అటు టిఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ నాయకులు కావచ్చు ఏమంటున్నారంటే అందరూ మమ్మల్ని కొయ్యండి, మమ్మల్ని మీరు చెన్నకోలతో కొట్టండి కానీ రైతులకు నీళ్ళు అని చెప్తున్నారు. వాళ్ళు మమ్మల్ని కొయ్యండి, మా రక్తం జల్లండి, చెన్నకోలతో కొట్టండి కానీ నీళ్ళు అని అంటున్నారు. ఎందుకు వాళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు అంటే వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన తప్పిదము వాళ్ళ కారణంగానే కూలిపోయింది. వాళ్ళ కారణంగా ఈ రోజు 1,30,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి. వాళ్ళ కారణంగా తెలంగాణలో అప్పుల కుప్ప అయిందని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేసారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మేము ఇదే అడుగుతున్నాం, మీరు లాగులు ఇస్తాము, తొండలు దొరుకుతున్నారు కదా, అవేందో జర తొందరగా ఈ టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే వాళ్ళ జొరగొట్టాలని అడుగుతున్నా రాష్ట్ర ప్రజల తరఫున. రెండోది, మీరు ఏమన్నా చేయండి, వ్యక్తిగత కక్షలు ఏమన్నా చేయండి, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు ఇవ్వడము, రాష్ట్ర రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే మెజర్మెంట్స్ ఒకటి కేంద్రం పూర్తి సహకారం ఉంటుందా? సరే, మీరు అన్న పాయింట్స్ అన్నింటికి లింగం యాదవ్ గారు ఆన్సర్ చేస్తారన్నట్టు ఆయన టైంలో, బట్ కేంద్రం ఇచ్చే సూచనల ప్రకారమే మేము ముందుకు వెళ్తామంటూ కూడా క్లియర్ గా లిఖిత పూర్వకంగా కూడా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి కేంద్రం నుంచి ఆ పూర్తి సహకారం ఉంటుందా? అదే మేడం, ఇప్పుడు స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది, సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ. ఇప్పుడు ఏదైతే ఈ ఎన్డీఎస్ఏ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, జూన్ 30, 2021 లోపల ఎన్డీఎస్ఏ ప్రారంభమైంది. ఎన్డీఎస్ఏ ఈ దేశంలోని అన్ని ప్రాజెక్టులకు కూడా రిపోర్ట్స్ చేయడం జరిగింది, యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తుంది. దాంతో పాటు హిమాచల్ ప్రదేశ్ లో ఒక డ్యామ్ ఇట్టే ఇష్యూ అయితే అక్కడ డ్యామ్ కూడా నోటీస్ చేయడం జరిగింది. తర్వాత మధ్యప్రదేశ్ లో గూర్కి అనే ఒక డ్యామ్ ఇష్యూ అయితే దానికి కూడా నోటీస్ చేయడం జరిగింది. తెలంగాణ ఒకటే కాదు, మిగతా అన్నిటికీ కూడా ఇచ్చింది. అయితే ఓన్లీ తెలంగాణలో ఇచ్చిర్రు అని చెప్పేసి ఇంతకుముందు మిత్రుడు మాట్లాడిన. అయితే నేనేమంటున్నా, ఎన్డీఎస్ఏ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తుంది. దీనికి స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రెస్పాండ్ కావాలి, స్టేట్ ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. సెంట్రల్ నుంచి కంప్లీట్ సహకారం ఉంది కాబట్టి ఎన్డీఎస్ఏ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పిందంటే, ఎన్డీఎస్ఏ ఎప్పుడు కూడా దాని వాటర్ వదులు ఆపని కాదు, దాని మానిటరింగ్ వరకు మాత్రమే, టెక్నికాలిటీ వరకు మాత్రమే చూస్తుంది. కంప్లీట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ తన చేతులు దుడుచుకోవడం కోసం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అలవాటు ఇది ఏంటంటే, కేంద్రం మీద దోచేసి తన ఫెయిల్యూర్స్ ని కేంద్రం మీద దోచేయడం అనేది ఈ మధ్య కాలంలో అలవాటు అయిపోయింది. ఈ అలవాటు మానుకొని రాష్ట్రంలో ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు, రైతుల కోసం నువ్వు ఏం చేస్తావు, తెలంగాణ ప్రజలకు వాటర్ ఎక్కిస్తావు. ఈ రోజు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది, తాగడానికే నీరు లేదు. 4 కోట్ల మంది ప్రజలకు 1.4 లీటర్స్ వాటర్ వేయాలని నువ్వు ఎట్లిస్తావు అనేది తెలంగాణ ప్రజలు అడుగుతారు. దీనిపైన దగ్గర ప్రణాళిక ఏంటి? ఎందుకంటే ఇటువైపు ఉన్నటువంటి ఆల్ డ్యామ్స్ కూడా ఎండిపోవడం జరిగింది. 45 టీఎంసీ ఉన్నటువంటి మల్లల సాగర్ కూడా నీళ్ళు లేదు ఈ రోజు. సో ఈ వాటర్ ఎంత సాధ్యమైనంత వరకు వాటర్ పంపింగ్ చేసుకొని దాన్ని నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాన్ని ఆపరేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఆపరేట్ చేయాలి కంప్లీట్ గా వదిలిపెట్టమని చెప్పేసి ఎన్డీఎస్ఏ అఫీషియల్ రిపోర్ట్ లో ఇక్కడ కూడా ఏం చెప్పింది, దీని టెక్నికల్ లోపల మీకు నేను లాస్ట్ డిస్కషన్ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తే బాగుంటుందని ఒక సజెషన్ చేయడం జరిగింది. దానిపైన 30 నెలలు గడిచింది, ప్రభుత్వం స్టెప్ తీసుకోలేదు. దానికి ఎంత ఖర్చు అయితే ఒక రిపోర్ట్ సబ్మిట్ అయింది. ఈ రిపోర్ట్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు, ఎందుకంటే 18,000 కోట్ల ఖర్చు అయింది అని చెప్పేసి అన్నారు. ఇది ఒకటి. అయితే ఇటు టీఆర్ఎస్ లో వాదన ఏదంటే అసలు మేడిగడ్డ లేకుండా కూడా మేము నీళ్ళు తీయగలుగుతామన్నారు. సో దాని విషయం కూడా చాలా మంది చెప్పారు, అసలు అవసరం లేనప్పుడు నువ్వు ఎందుకు కట్టేవని అడిగారు, అవసరం లేనప్పుడు కట్టింది ఎందుకు అడుగుతారు. సో నేను ఏమంటున్నా మేడం, ఓవరాల్ గా ఈ టిఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డికి కక్ష ఉంది. దెర్ ఇస్ నో డౌట్. ఈ కక్ష ఉంటే ఆయన చిరణతో గోలతో కొట్టండి అని అడుగుతుంది. రెండోది, ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తుండు, టిఆర్ఎస్ పార్టీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, మేము తప్పిదాలు చేసినాము, మేము కట్టడంతో మొదలు పెడితే, డిజైన్ తో మొదలు పెడితే, మేనేజ్మెంట్ తో మొదలు పెడితే ప్రతిదీ మేము తప్పు చేసినాము. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల నెత్తి మీద పెట్టి ఒక పెద్ద అప్పుల కుప్ప చేసినాము, మమ్మల్ని క్షమించండి అంటున్నాడు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సోర్స్ మనకు వాటర్ లేదు అంటే దాన్ని ఎట్లా వాటర్ ఇస్తావు అనే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్ పార్టీ కమిటీ కూడా వేయలేదు. టెక్నికల్ కమిటీ దగ్గర కూడా ఆల్ పార్టీ కమిటీ వేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏదైతే టెక్నికల్ ఓవర్ సైట్ కమిటీ అది కేంద్ర ప్రభుత్వం వేసింది, రాష్ట్ర ప్రభుత్వం వేయలేదు. మేడం మీరు అడిగింది కదా సెంట్రల్ నుంచి ఏమేమి ఇస్తున్నారని, జల్ జీవన్ మిషన్ కింద కూడా ఒక 877 కోట్లు ఇచ్చింది, గవి కూడా వాడుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. దిస్ ఈస్ మై సబ్మిషన్ మేడం.
ఓకే అండి శ్రీనివాస్ గారు, సో అన్ని పార్టీల లైన్స్ కూడా మీరు విన్నారు, అందరి అభిప్రాయాలు కూడా విన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, గతంలో ఎన్డీఏసీ చాలా సూచనలు చేస్తుంది, వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఏది కూడా సరిగా చేయలేదు ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పుడు పూర్తిగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన బాధ్యత ప్రభుత్వం పైన పడింది అనుకోవచ్చా? ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో నిజంగానే ఇప్పుడు ఏదైతే టెక్నికల్ నిర్ణయాలు తీసుకోబోతుందో, లేఖ రాయడం కానీ ఇవన్నీ కరెక్ట్ అనుకోవచ్చా? ట్రైన్లో రెండు విషయాలు ఉన్నాయి మేడం. ఒకటేమో టెక్నికల్ డిఫెక్ట్స్ ఒకటి, రెండోదేమో ఇప్పుడు వాటర్ను వాడొచ్చా లేదా. టెక్నికల్ డిఫెక్ట్స్ గురించి పదే పదే ప్రతిపక్షాలు అంటే ఇప్పుడున్న అధికార పక్షం కావచ్చు, ఇంకో పక్షం కావచ్చు, ఇది మాట్లాడడం, పొలిటికల్ అలిగేషన్ చేయడం కిందకి వచ్చేస్తున్న తప్ప 2.5 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. టెక్నికల్ గా డిఫెక్ట్స్ కారణం ఎవరు అంటే గత ప్రభుత్వం ఎవరికి డౌట్ లేదు. సరే, కరప్షన్ జరిగిందా లేదా అదంతా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏం చేయాలో వాళ్ళు చూడాల్సిన విషయం. మరి 1.5 years నుంచి కంద పద్యం అదే పద్యం వాడుతున్నారు తప్ప యాక్షన్స్ ఏమీ ఉన్నట్టు కనపడతలేదు. రెండోది ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ పదే పదే చెప్పి లాభం లేదు. దర్యాప్తు చేయాలని దర్యాప్తు చేసుకోవాలని టెక్నికల్ గా డిఫెక్ట్ కారణం ఎవరు? గత ప్రభుత్వంలో ఎవరు? అధికారుల, పొలిటీషియన్సా? డిజైన్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిందా? అధికారుల ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిందా? తెలిసి ఏదో ఒకటి చేయాలి కదా. రోజు పొలిటికల్ డైలాగ్ కొట్టుకోవడం, మైలేజ్ తీసుకోవడం అయిపోతుంది అని అనుకుంటే తెలంగాణ నష్టపోతుంది. ఇది టెక్నికల్ ఇష్యూ పదే పదే చెప్పడం వల్ల అర్థం లేదు. అది ఇప్పుడు ప్రజెంట్ ఈ నీళ్ళని వాడొచ్చా, పోతున్న ఆ మాత్రం నీళ్ళని వాడొచ్చా అనేది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఒక లెవెల్లో పోతే వాడొచ్చు, ఒక లెవెల్లో పోతే వాడలేవు ఉన్నాయి. దానికి ఆ ప్రాజెక్టు లో ఎప్పుడు పోతున్న నీళ్ళని ఎట్లా వాడాలన్న దానికి అది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్పగలుగుతారు. కానీ మనం టీవీ మీడియాలో కూర్చొని మనం కూడా చెప్పలేని పరిస్థితే. కాకపోతే వాడే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని మనం కాస్త చూసినప్పుడు పొలిటికల్ వార్ కింద తయారు చేసిన తప్ప సీరియస్ గానే ఏదో నిజంగానే తీసుకోలేకపోతున్నాం అని ప్రభుత్వం అదేంటి ప్రజెంట్ చేయలేకపోయింది, తీసుకోవచ్చు అని ప్రతిపక్షం కూడా ప్రజెంట్ చేయలేకపోయింది. రెండూ లేవు. కాకపోతే మీలాంటి మీడియా ఛానళ్ల ద్వారా మనకు కొన్ని విషయాలు ప్రజలకు అర్థమైంది. ఏం జరిగింది మేడిగడ్డ దగ్గర, చేయకూడదా, ఎక్స్పర్ట్స్ మిగతా ఒపీనియన్స్ మనం చూసినప్పుడు అవకాశం ఉంది. ట్రయల్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, ప్రయత్నం చేయాలి. సక్సెస్ కాకపోతే వదిలేయాలి తప్ప అసలు మనం ముట్టుకోకుండానే తీసుకునే వీలే లేదంటే అదేంటి మన భద్రాచలం కొట్టుకోపోతుందని. ఇది పొలిటికల్ మైలేజ్ మాటలు కాదండి తెలంగాణ కావాల్సింది. యాజ్ ఫ్యాక్ట్ ఉంటే, అవకాశం ఉంటే చేయండి, లేదంటే కాదు అని ప్రజలు చూసే రకంగానే చేయాలి కదా. ఏదో ఒకటి చేయాలి. అంతవరకు మాత్రం ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. కాకపోతే కాళేశ్వరం మీద వచ్చినటువంటి కరప్షన్ అలిగేషన్స్ మీద ఈ ప్రభుత్వం ఇంతవరకు యాక్షన్ ఏం లేదండి. టెక్నికల్ ఫాల్ట్స్ అవన్నీ ఎన్డీఏసీ చెప్పింది, దాని మీద యాక్షన్స్ ఎట్లా తీసుకుంటారు. పోయింది ఎల్ఎన్టీ కట్టిందని చెప్తున్నారు. ఎల్ఎన్టీ గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అది క్రాక్స్ వచ్చినాయి కాబట్టి అప్పుడు ఆ ప్రభుత్వానికి ఎల్ఎన్టీ ఏం చెప్పింది, ఈ ప్రభుత్వానికి ఏం చెప్పింది, ఎందుకు జరుగుతలేదు, వాళ్ళే చేస్తలేరు, ప్రభుత్వం ఎందుకు చేయదు, ఎన్డీఏసీ చెప్తే చేస్తాం. ఇవన్నీ ఒక పొలిటికల్ ఇష్యూస్ గా మార్చుకొని కూర్చున్నారండి రాష్ట్రంలో మొత్తం మీద కాళేశ్వరం. అంటే ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు, మీ పాయింట్ పైన ఏదో సబ్మిషన్ ఉందంట లింగం యాదవ్ గారికి. లింగం యాదవ్ గారు అడగండి. మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. మరి ఎవరికారు మేధావిగా చెప్తే నాకేం నష్టం లేదు. లేదు, శ్రీనివాస్ గారికి మీరు సబ్మిషన్ అడిగారు కదా, అదే చెప్తున్నాండి. కరప్షన్ గురించి ఇవాళ ఇప్పుడు మనం కాదు కదా డిసైడ్ చేసేది. మనకి ఇవాళ గేట్లు నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను గేట్లు ఓపెన్ చేసేస్తా, లేదా అక్కడ మునిగిపోదని నువ్వు నేను చెప్పడం కాదు కదా. వీఆర్ నాట్ ద పీపుల్ డిసైడ్ ఇయర్ సిట్టింగ్, మనం కాదు కదండి. మరి ఎందుకుంది దేశంలో ఎన్డీఏసీ అని? మరి దేశంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలో ఉండొద్దని చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థల మాట మనం వినం. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలే సొంత నిర్ణయం తీసుకుంటుంది చెప్పమనండి. అరే ఏం మాట్లాడతారండి? మీ ఇవాళ చెప్పేది మనం కాదు కదా, ఎక్స్పర్ట్స్ చెప్పిర్రు. మరి అదే ఇంజనీర్లు చాలా మంది కూడా చెప్పిర్రు. అదే ఇప్పుడు బెదిరే శ్రీరామ్, మరి ఆయన కేంద్ర ప్రభుత్వంలో గతంలో అడ్వైజర్ ఉన్నారు, రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా అడ్వైజర్ ఉన్నారు, కూడా చెప్పారు కదా. శ్రీనివాస్ గారు ఏమన్నారంటే కూడా ట్రయల్ చేసి మీరు మాట్లాడాలి, కనీసం ట్రయల్స్ కూడా చేయలేదు, కానీ మొత్తానికి కుదరదు చేయదు అంటే
ట్రయల్ చేయడానికి ఏందండి, అది ప్రాజెక్ట్ అండి. ఎవరు అదే చెప్తున్నా, ట్రయల్స్ కూడా మీరు మేము మనం ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా, నాకు ఓకే, నాకేం అనిపిస్తలేదు, ఏమో మునిగిపోదు, ట్రయల్ చేద్దామని బటన్ ఆన్ చేయడానికి అట్లా ఉండదండి. అది చాలా చాలా అన్ని విషయాలు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఆ టెక్నికల్ కమిటీ, ఎందుకంటే అది చాలా విషయాలు ఉన్నాయి. కనీసం దానికి ప్లానింగ్ లేదు, మెయింటెనెన్స్ లేదు, ఆపరేషన్ లేదు, కనీసం సాయిల్ టెస్ట్ జరగలేదు అక్కడ. ఇవన్నీ విషయాలు ఉన్నాయి. ఆ అంటే రిపోర్ట్ ఇందాక మహేష్ గారు కూడా అన్నారు కదా, ఎన్డీఎస్సీ ఆల్రెడీ సూచనలు చేసింది, 30 నెలలు అయినా కూడా మీరు ఏం చేయలేదు అని చెప్పేసి. లింగం గారు ఇప్పుడు చెప్పండి. నేనేం పొలిటీషియన్ కాదు. ఏనండి, జనంలో ఏమనుకుంటుందనే విషయాన్ని మాత్రమే నాకు అర్థమైతే తప్ప మిగతా విషయాలతో సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే మనకు ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది, కరువు వచ్చింది, నీటి కొరత డెఫినెట్లీ ఉంది. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉందనేది కాదండి. ఇప్పుడు నీళ్ళ అవసరం అనేది రాష్ట్రానికి ఉన్నమాట వాస్తవం, మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ కాన్సెప్ట్ లో, ఆ లైన్ లో చెప్తున్నాం తప్ప మనకి ఇంకేదో ఉద్దేశంతో కాదు. ఫస్ట్ పాయింట్ మీరు అది అర్థం చేసుకోవాలి. అవకాశం ఉంటే చూసి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటున్నాం మనం. అది కేంద్రం చెప్తారు. రెండోది కేంద్రం అనుమతిస్తేనే ఇక్కడ నీళ్ళు వదులుతాము అనే పద్ధతిని ప్రభుత్వం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కేంద్రం ఏంటండి ఏం చేస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్ రైట్స్ ఆర్ దేర్. అది కట్టింది ఇది స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ఏదో ఇప్పుడు ఒకటి లింగం గారు, ఈ ప్రాజెక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు అదే చెప్తున్నారు కదండి శ్రీనివాస్ గారు, వాళ్ళు అదే అంటున్నారు, మేము సూచనలు భద్రత విషయమే మాట్లాడతాము, నిర్ణయం వాళ్ళదే. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయం అని చెప్పేసి అందింది ఎన్డీఎస్సీ. ఇప్పుడు ఒకటి లింగం గారు ఇదండి, ఇప్పుడు ఎన్డీఎస్సీ ఏం చెప్పిందో ఒక జీనియస్ వ్యూవర్ కు రిప్లై ఇచ్చింది. మీరు తెలిసే ఉంటుంది ఆ వార్త. అందువల్ల ఏం చెప్తున్నారు, వారు ఏం చెప్తున్నారు ఎన్డీఎస్ఏ వాళ్ళు, మాకు సంబంధం లేదు, మా పని అయిపోయింది, అదంతా రాష్ట్ర ప్రభుత్వం మీదనే బాధ్యత, అది మా బాధ్యత కాదు అనేది చెప్పింది అనేది వాళ్ళ రిప్లై. ఇప్పుడు ఏమని చెప్పాలి దీనికి? మనమే కదా చేసుకోవాల్సింది. ఏం చేయాలన్నా కాకుంటే మన ఎక్స్పర్ట్స్ పెట్టి స్టడీ చేసి చేసుకోవాలి, తప్పేముంది. లేదు జరగదు అన్నప్పుడు లింగం గారు ఇది ఏమైందంటే, ఇప్పుడు ఈ వాటర్ లిఫ్ట్ కాళేశ్వరంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది పొలిటిసైజ్ అయిపోయింది. మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. అధికార పార్టీ మీరు ఏం చేయాలంటే, ప్రతిపక్షం చెప్తుందే తప్పు అని నిరూపించుకుంటే బాగుంటది, మీకు కూడా మంచిది అది. ఎందుకేనండి ప్రజల్లో కూడా అనుమానాలు పెరిగిపోతాయి, కావాలని లిఫ్ట్ చేస్తలేరా. ఇది జనరల్ టాక్. గ్రామాలలో పోతే చావడికాడు ఇదే చర్చ ఉంది, నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేస్తలేరా అని ప్రజలు ఈజీ అనుకునే విషయం. కాబట్టి ప్రతిపక్షం మీ మీదే బ్లేమ్ వేస్తుంది. కాబట్టి మీరు కూడా అంతే జవాబుదారీగా ట్రయల్ చేసైనా కానీ సాధ్యమైతే లేదని చూపెట్టాలి అంతే. సాధ్యమైతే పాసిబుల్ అయితే ఓకే, కాకపోతే మాత్రం ప్రజలు తెలిసిపోతారు కదా. మనం రోజు పొలిటికల్ కామెంట్లు చేసుకోవడం వల్ల ప్రజలకు కన్ఫ్యూజన్ పెరిగి నిజంగానే కావాలని ప్రభుత్వం లిఫ్ట్ చేస్తలేదనే అభిప్రాయం ప్రజలకు పోతుంది. అది ఎవరికి నష్టం? అధికార పార్టీకే కదా, ఇంకెవరికో కాదు కదా ఇది నష్టం. కేంద్రానికో బీజేపీకో బీఆర్ఎస్ కో నష్టం కాదు, అధికారంలో ఉన్న పార్టీకే నష్టం అవుతుంది. అది నేను చెప్తున్న పాయింట్ అది అంతే, వాళ్ళకి పడుతుంది. ఎస్ రామ్మూర్తి గారు, మీ సబ్మిషన్ ఏంటి? ఇద్దరు మిత్రులు మాట్లాడింది వ్యక్తిగతంగా కూడా మాట్లాడండి అంశానికి కూడా, ఎందుకంటే నా స్టేటస్ ఏంది, నేనేంది, ఎవరు మాట్లాడారు ఫస్ట్ కనీసం ఒకసారి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. మళ్ళీ అది అన్నెసెసరీ టాపిక్ వద్దు ప్లీజ్. మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడింది ఎవరండి? అబ్యూజ్ లాంగ్వేజ్ ఫస్ట్ మాట్లాడారు. ఒక నిమిషం లింగం యాదవ్ గారు, నేను చెప్తున్నాను కదా ఒక నిమిషం రామ్మూర్తి గారు చెప్పండి. మేము ఏదైతే మేడిగడ్డ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ మేము ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 94,000 కోట్లు తీసుకొచ్చాం. సో 1,00,00,000 కోట్లను వదిలిపెట్టండి. ఎందుకంటే ప్రాజెక్టుల మీద గతంలో, ఎందుకంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ కలిసి మేము ఎంత చేసినాం అన్నది పార్లమెంట్ సాక్షిగా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా జరగలేదా అనే విషయంలో క్వశ్చన్ అడిగితే కూడా జరగలేదని పార్లమెంట్ చెప్పింది. పార్లమెంట్ కంటే పెద్ద మొగలు ఇక్కడ ఎవరు లేరు. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, మేమేవైతే అప్పు తీసుకొచ్చాం 94,000 కోట్లు రూరల్ ఎలక్ట్రికేషన్ కార్పొరేషన్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది మాకు. ఎందుకంటే గత ప్రభుత్వము ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టింది మొత్తం కాళేశ్వరంలో ఖర్చు పెట్టి వృధా కాలేదని ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడికి వదిలేద్దాం, ఎందుకంటే కడుతుంటే కూలిపోయింది అన్నది వాస్తవంగా తప్పు. ఇప్పుడు కాళేశ్వరం
గత 50 సంవత్సరాల్లో రాని వరదను కూడా తట్టుకొని నిలబడ్డది. ఒక్క కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు, ఇవన్నీ అంశాలు వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కావు. ఎందుకంటే వాళ్ళ ఏ నేరో మైండెడ్, ఎందుకంటే తెలంగాణ కన్నీళ్లు పెంచిన పరిస్థితులు కాబట్టి వాళ్ళకి తెలియదు. అదే విధంగా ఈఎన్సీలు దొరుకుతున్నారు, లక్షల కోట్లు 100 కోట్లు దొరుకుతున్నాయంటే వీళ్ళు ఈఎన్సీలు గత 9 ఏళ్ళలో సంపాదించిన సంపాదన కాదు. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి వాళ్ళు దోచుకుంటూ వచ్చిన పైసలు ఏ విధంగా అన్నది కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. సరే, అంటే మీరన్న లెక్క ప్రకారం నేను అడుగుతాను ఒక నిమిషం. సరే, వాళ్ళు ఈ 9 ఏళ్లలో దోచుకోలేదు, ఇది అంతకుముందు దోచుకుంది అని అంటున్నారు. అంతకుముందు దోచుకున్న వాళ్ళ రికార్డ్స్ చూడకుండానే మీరు వాళ్ళని ఇంజనీర్లని మీరు పెట్టుకున్నారా? మరి మీరు కూడా అవన్నీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మంచి వాళ్ళని పెట్టారు కదా. మేము ఉద్యోగాలు ఇవ్వలేదండి, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, బట్ ఈవెన్ వాళ్ళ రికార్డ్స్ చూడాలి కదా. మనం ఒక నార్మల్ ఒక జాబ్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తుంటారు. అట్లాంటిది మీరు అంత బాధ్యత చేతిలో పెడుతున్నప్పుడు వాళ్ళు అవినీతి పరుల, అవినీతి తిమింగలాల ఏంటో అన్ని చూసి పెట్టాలి కదా. అప్పుడు మీకు మంచి పేరు వచ్చేది కదా. ఆగండి. ఈఎన్సీల దగ్గర దొరికినాయి కాళేశ్వరం సంబంధించినలే కాదు, మిగతా వాళ్ళే కూడా. ఎందుకంటే వాళ్ళు, నేను అదే అడిగాను, మీ కాళేశ్వరం సంబంధించి కాదు, పాత డబ్బులే ఉన్నాయన్నప్పుడు మీరు వాళ్ళని ఎందుకు మీరు నోటీస్ చేయలేదు? మీ 9 years లో మీరెందుకు నోటీస్ చేయలేదు? వినండి. ఇప్పుడు రైడ్లు జరిగినప్పుడు దొరుకుతారు. రైడ్లు గతంలో కూడా జరిగినాయి. గతంలో కూడా దొరికిన వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా ఆఫీసర్స్ ఉన్నారు. ఈ ఒక్కటే పాయింట్ అవుట్ చేసి మాట్లాడకండి, ఎందుకంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అన్నారు కాబట్టి నేను అడిగాను, కానీ లేదంటే నేను ఆ టాపిక్ నాకు అనవసరం. అది నేను ఎందుకంటే గతంలో కూడా మొబిలైజేషన్ పేరిట డబ్బులు దాదాపు ఎందుకంటే 10,052 కోట్లు ఎత్తుకుపోయిన వాళ్ళు వీళ్ళు. లగడపాటి, మేకపాటి, కావూరు సాంబశివరావుకి తుమ్మిడి హట్టి ఇచ్చింది ఎవరండి? ఇప్పుడు అది వాస్తవంగా కూడా రాదు, పర్మిషన్ రాదు, ఎందుకంటే అక్కడ వైల్డ్ లైఫ్ శాంతి ఉన్నది. అదే విధంగా అక్కడ ఉన్న పక్క గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోలేదు. చాలా అంశాలు నేనేమంటున్నా, ఇవన్నీ మాట్లాడుకుంటే ఇక మిత్రుడు మాట్లాడిన మాటలు కూడా చెప్తాను. ఎందుకంటే కవిత గారే ఇప్పుడు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కవిత గారు పలుమార్లు చెప్పడం జరిగింది కాళేశ్వరం మీద రాజకీయం చేయకండి, కాళేశ్వరం వాస్తవంగా నీళ్లు ఇచ్చిందని మా పార్టీలో ఉన్నప్పుడు అన్నది, మొన్న కూడా అన్నది. ఎందుకంటే ఆమె వ్యక్తిగతంగా కొంతమంది మీద కోపం పెట్టుకున్నట్టు అనడం వాస్తవం. ఇంకోటి ఏంటంటే హరీష్ రావు శాఖ గురించి, మార్పు గురించి మాట్లాడండి. ఎందుకంటే మిత్రుడు లింగన్న యాదవ్, ఎందుకంటే ఇప్పుడు ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు ఏదైతే ప్రతి సంవత్సరం ఒకే శాఖ ఇస్తారని కాదండి, శాఖలు మారుస్తాం. శాఖలు మార్చి నీటిపారుదల శాఖ నుంచి ఆర్థిక శాఖ ఇస్తారు, అది పెద్దది. దీన్ని అర్థం చేసుకోకపోతే ఆర్థికంగా క్రమశిక్షణ ఉన్న వ్యక్తులకే ఆర్థిక శాఖ ఇస్తారన్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా పలుమార్లు మేడిగడ్డ కట్టింది వాస్తవంగా తెలంగాణ సంబంధించిన తెలంగాణ నేల మీద ఉన్న గడ్డలు, నీరు రాకుంటున్న గడ్డలను తొలగించినాయి. కడుపులో గడ్డలు పెట్టుకొని, కడుపులో కుట్రలు గడ్డలు పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎన్నిసార్లు చెప్పినా ఏం కాదండి. ఇంతకుముందు మిత్రుడు మాట్లాడండి అప్పుల గురించి, మన బీజేపీ మిత్రుడు 200 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రధాని అదాని అంబానైనోడు 200 లక్షల కోట్ల అప్పు చేసినోడు మాకేం చేసిందండి? 13 బడ్జెట్లు, పూర్తిస్థాయి బడ్జెట్లు. మనం కూడా 12 ఏళ్లలో 13 పూర్తిస్థాయి బడ్జెట్లు, 3 ఇంట్రీమ్ బడ్జెట్, మొత్తం 16 బడ్జెట్లో 0, ఒక్క రూపాయి కూడా ఎక్కువ. 18 రాష్ట్రాలు చెప్తున్నా. ఒక నిమిషం ఆగండి, మాట్లాడినాడు. ఎందుకంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో ఎవరికి ఎంత ఇయ్యాలో గంతేసారు కాబట్టి ఎక్స్ట్రాగా మాకు 1 రూపాయి రాలేదు. అదే విధంగా ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తున్న, అది ఇవ్వలేదు. అదే విధంగా దత్తాత్రేయ గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇది పాలమూరు రంగారెడ్డి సుష్మా స్వరాజ్ గారు చెప్పి ఆమె పాపం సరిపోయింది, ఆమె కళ కూడా నెరవేరలేదు. అదే విధంగా దత్తాత్రేయ గారే 1 రూపాయి కాళేశ్వరం మీద మీరు నిర్మించిన అవసరం లేదు, మొత్తం మేమే తీసుకుంటే జాతీయ హోదా ఇస్తాను. మరి ఆయన ఎక్కడ పోయిండో తెలియదు. ముఖ్యంగా దాదాపు 12 సంవత్సరాల నుంచి తెలంగాణ అంటే దేశంలో లేదా? మీకు ప్రాజెక్టు కట్టే మీకు హక్కులు లేవా? ఖచ్చితంగా వీళ్ళు కట్టొచ్చు, కానీ కట్టరు. ఎందుకంటే జాతీయ హోదా ఒక్కటి కూడా ఇవ్వని బీజేపీ వాళ్ళు తెలంగాణ నేల గురించి మాట్లాడే హక్కు లేదు. రేపు మాట్లాడండి, పార్లమెంట్ లో చట్టం పెట్టండి. తెలంగాణకు 2-3 ప్రాజెక్టులు చెప్పండి. అదే విధంగా దేశంలో ఇతర ప్రాంతాలకు కూడా ఒక 4-5 ప్రాజెక్టులు కట్టండి. అది రాదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళకి మద్దతుగా మాట్లాడి వ్యక్తిగతంగా, ఒక నిమిషం ఆగండి, వ్యక్తిగతంగా మాట్లాడి మీ ఇద్దరు ఒకటై వచ్చి నన్ను ఎదుర్కోవాలంటే సబ్జెక్ట్ ఎదుర్కోండి, నన్ను ఎదుర్కోవాలంటే వ్యక్తిగతంగా మాట్లాడు. మీరిద్దరు కాదు, తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎదుర్కొన్నాం, మళ్ళీ ఎదుర్కొంటాం. మీరు వ్యక్తిగతంగా మాట్లాడకండి. నన్ను విలువలన్నది మీరు కాదు డిసైడ్ చేయాల్సింది. నన్ను విలువలన్నది ఒక పౌరుని కూడా పిలుస్తుంది, ఒక పౌరుని కూడా ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు ప్లీజ్, నేను మళ్ళీ ఇందాకే చెప్పాను మీ టైంలో. ఒక నిమిషం ఆగండి, పర్సనల్ వద్దు. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం మీరు చెప్పిన పాయింట్స్ అర్థమైంది. ఇప్పటి వరకు మీరు సబ్జెక్టే మాట్లాడారు కదా. ఒక నిమిషం ఆగండి, జీనియస్ అనిపిస్తుందండి. ఒక నిమిషం ఆగండి, ప్లీజ్. పర్సనల్ వద్దు, వద్దండి. ఒక నిమిషం వద్దు. రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. పీసీఆర్ మ్యూట్ చేయండి. లింగం యాదవ్ గారు ఒక నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మహేష్ గారు చెప్పండి.
మీ సబ్మిషన్ చెప్పండి ప్లీజ్. పర్సనల్ వద్దు దయచేసి, మనం టాపిక్ పిలిచింది పర్సనల్ పిలిచి పర్సనల్ వద్దండి. ఒక్క నిమిషం ఆగండి లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు మీరు ఎందుకండి మీరు అసలు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి రామ్మూర్తి గారు ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు సబ్జెక్ట్ ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి మహేష్ గారు. మేడం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఇప్పుడు ఒక మేడిగడ్డ విషయంలోనే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇయ్యలేదు అంటే అది పెద్ద రిపోర్టు. అది అలా కేసీఆర్ తెలుసు, కేటీఆర్ తెలుసు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఏమి ఇయ్యలేదు అనేది. అయితే 30,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు మేము నడుపుతాము, మాకు డబ్బు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి దగ్గర వేరు. అంతకుముందు వరకు కనీసం వీళ్ళు సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు, డిపిఆర్ కూడా సబ్మిట్ చేయకుండా ప్రాజెక్ట్ ప్రారంభించింది. కేసీఆర్ నేనే రాజు, నేనే మంత్రి, నేనే ఈ ఇరిగేషన్ మొత్తం నేనే బాస్ అన్నట్టుగా వ్యవహరించినటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలతో పాటు దేశం మొత్తం సజీవ సాక్ష్యం. ఒక 1849 కోట్లతో ప్రారంభమైన ఒక మేడిగడ్డ ప్రాజెక్టు 135% రేటు 2016లో ప్రారంభమైనటువంటి ఇది 2019కి వచ్చేసరికి 4,613 కోట్ల రూపాయలు ఎట్లా పెరుగుతుందండి? ఇందులో కరెక్షన్ లేదా? ఏ రకంగా పెరిగింది? ఇది పెరగలేదండి, ఇది పెరగలేదనేది వాస్తవమా? అంటే వాళ్ళు తప్పు చేసిన దానికి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుకు భారతీయ జనతా పార్టీ ఇట్లా బాధ్యత వహిస్తుంది. ఎందుకు ఇస్తాయి? కూలిపోయిన కాళేశ్వరం కట్టింది కాబట్టి వీళ్ళకు జాతీయ హోదా అయ్యన్న 80,500 కోట్లు. 2016లో డిపిఆర్ అండి, ఇది డిపిఆర్ లేదని మాట్లాడుతున్న మిత్రునికి డిపిఆర్ ఇది సబ్జెక్ట్ తెలుసుకుంటండి. ఏం తెలియకుండా రాకండి. మీరు కట్టిన ప్రాజెక్ట్ ఒక్కటి లేదు, మధ్యలో వచ్చిన కాబట్టి మాట్లాడుతున్న డిపిఆర్ ఇది డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ అసత్యం. మేము 28 రకాలు తీసుకున్నాం. సిడబ్ల్యూసీ నుంచి సిడబ్ల్యూసీ అంటే మహేష్ గారు ఆయన అనే పాయింట్ ఏంటంటే కూడా 10 సార్లు కూలిపోయిన ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇస్తారు కానీ ఏదో ఒక పిల్లర్ కుంగిపోయిన దానికి మాత్రం ఇవ్వరా అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. తెలంగాణ ఒక నిమిషం ఆగండి రామ్మూర్తి గారు, మీరు అడిగిందే కదా నేను అడిగాను. ఒక నిమిషం చెప్పండి. 10 సార్లు కూలిపోయిన ప్రాజెక్టులకు బ్లాక్ లిస్ట్ లో పెడతారు మేడం. దాన్ని 10 సార్లు ఓకేనా? పోలవరం బ్లాక్ లిస్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ అడుగుతున్నా. పోలవరం బ్లాక్ లిస్ట్ పెట్టిల్లా? పోలవరం బ్లాక్ లిస్ట్ చంద్రశేఖర్ అయ్యర్ ఎవరు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రామ్మూర్తి గారు ఏంటండి పర్సనల్ గా మాట్లాడు. ఏమన్నంటే నీళ్ళ గురించి ఒక్క మాట రామ్మూర్తి గారు అడిగిన పాయింట్ మీరు ఇందాక మీరు ఆ పాయింట్ తీసుకొచ్చారు కదా, నేనే దాన్ని గుర్తు పెట్టుకుని మరి ఆయన అడుగుతున్నాను కదా. ఆయన చెప్తున్నప్పుడు మీరు వెయిట్ చేయాలి కదా. మీరు అడిగిన పాయింట్ ఆయన సమాధానం ఇస్తున్నప్పుడు ఆగాలి, అంతేగాని మీరు ఇలా ప్రతిదానికి రావద్దు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి మహేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన దానికి నేను వాళ్ళు అడిగాను కదా, ఒకసారి ఆయన చెప్పనివ్వండి పూర్తిగా. మహేష్ గారు మేడం, నేను సూటిగా నేను మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీలో ప్రశ్న అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ అంటే రామ్మూర్తి గారు ఇంకోరు కాదు, నేను కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీనే ప్రశ్న అడుగుతున్నా ప్రజల తరఫున. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కట్టినటువంటి మేడిగడ్డ, మీరు కట్టినటువంటి సుందిల్లా, అన్నారం బ్యారేజ్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లోపల లోపాలు జరిగిన వాస్తవమా కాదా? ఇది ఒప్పుకోవడంలో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. రెండోది తెలంగాణలో ఈ చర్చకు పంటలు ఎండిపోవడానికి, రైతుల దాహానికి, ఈ కష్టాలకు మేజర్ కారణం ఈ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావాలి. ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, మీరు చేసిన తప్పులను ఆనాడు మీ ఆందోళన ఊలిపోయిన తర్వాత మీరు దీనిపై తీసుకున్న చర్యలు శూన్యం. మీకు ఇచ్చిన రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. ఆఫ్ఘాన్ తర్వాత ఎల్ఎన్టీ కంపెనీస్ కి నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేకుండా ఆనాడు కూలిపోయిన నాడు ఏం చేసిందండి? పోలీసులు డ్యామ్ గాడికి సైంటిస్టులను, మేధావులను ప్రాజెక్టు ఒక మ్యూజియం లాగా మార్చిండు కేసీఆర్ ప్రభుత్వం అన్నాడు. ఇది కాదా? ఇది వాస్తవం కదా? ఆనాడు తప్పులు చేసి 100 గొడ్ల రాబందన్న సంసారం ఏం చెప్పారు? మహేష్ గారు రామ్మూర్తి గారు ఒక్క నిమిషం
కాళేశ్వరం ప్రాజెక్ట్ నన్ను అడిగింది కదా, మమ్మల్ని అడిగింది కదా అండి. మీరు వేరే వాళ్ళ టైం నాకే ఇవ్వండి. ఆయన మూడు అడిగిన ప్రశ్నకి సమానం చెప్తాను. ఒక నిమిషం, లింగం యాదవ్ గారు ఇంకా మాట్లాడలేదు, టైం ఉంది, టైం తక్కువ ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత టైం ఉంటే నేను మీకు ఇస్తాను. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఒక నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు ప్లీజ్, సమయం తక్కువ ఉంది, ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు మీ ఫైనల్ కమెంట్స్ చెప్పండి ప్లీజ్. ఒక నిమిషం ఆగండి. రామ్మూర్తి గారు ఆగండి, అడిగారు కదా ఒక నిమిషం. లింగం యాదవ్ గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్స్ అండి. తీయండి, ఇవాళ చర్చ దిస్ ఈజ్ నాట్ నేను మొదట్లే చాలా స్పష్టంగా చెప్పండి. ఇవాళ మన అందరం కూడా ఇవాళ ఇక్కడ విజ్ఞులు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మాట్లాడే ముందు భాష మార్చుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరికైనా వచ్చండి. నువ్వు యాంకర్ అన్నవాడా? అరే ఎవరి భాష మంచిగా లేదండి. అరే అట ఎవరి భాష మంచిగా లేదు. ఏ ఛానల్ ఒక నిమిషం అండి, నేను మాట్లాడుకుంటాను కదా, నా వరకు వచ్చినా నేను మాట్లాడుకుంటాను. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. లింగం యాదవ్ గారు ఒక నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి. అరే నేను చెప్తుంటేనే పాయింట్ అయిందండి. ఇంకా మీరు ఏం మాట్లాడతారు? చెప్తుంటే ఇంటరప్ట్ చేస్తుంటే ఒక చదువుకుంటే దిమాక్ లేనోడా? అరే మీ గోట్లు పెట్టుకోండి. ఏం మాట్లాడతారండి? ఇక చర్చ ఎందుకు మనం కొట్టుకోవడానికి వచ్చినాం అండి? మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం లింగం యాదవ్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. అరే ఎర్లీ మార్నింగ్ అందరు చూస్తున్నారండి. నేను చదువుకున్నవాడు చదువుకోలేక మూర్ఖుడుగా నేను ఒక క్వాలిఫైడ్ ఏం తెలుసా ఆయనకి? నా పని ఇంకోసారి దయచేసి డోంట్ కాల్ మీ. వాళ్ళు అట్లాంటి ఏం చదువుకోలేని వాడి వీడియో ఎందుకు మాట్లాడతారు? మనిషి అండి, మీరు అడిగిన క్వశ్చన్ ఏంది మీరు చెప్పేది? మీ జీనస్ పరువు తీసుకోకండి. ప్రజలు చూస్తారు. ఎవడేందో అందరూ తెలుసు. పరువు తీయకండి. అరే ఏమండి, నేను ఇవాళ నువ్వు తీసినావు, యాంకర్లు కూడా అన్నావు, అందరు నన్ను వ్యక్తిగతంగా కేసీఆర్ అరే ఏంది ఇది ఏందండి? రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. లింగం యాదవ్ గారు ఫైనల్ ఒక్క మాట చెప్పండి. ఫైనల్ గా ఏంటి ప్రాజెక్ట్ విషయంలో ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు? ఫైనల్ కమెంట్స్ చెప్పండి ప్లీజ్. ప్లీజ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మరి టైం అయిపోయింది కదా, టైం తక్కువ ఉంది. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రామూర్తి గారు మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు, టైం తక్కువ ఉంది. లింగం యాదవ్ గారు ఫైనల్ గా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఎంతసేపు వెయిట్ చేయాలనుకుంటుంది, దీని గురించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఎంతసేపు అనేది కాదండి, డెఫినెట్ కూడా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు కూడా దాని మీద రెగ్యులర్ కూడా రివ్యూ చేస్తున్నారు. మీరు కూడా చూశారు, నిన్న ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దీని మీద ఏదైతే తొందరగా పాసిబిలిటీ, ఎందుకంటే మనం అల్టిమేట్ గా ఇది ఎవరు కట్టారు ఇది సమస్య కాదండి, రైతులను ఆదుకోవాలి. రైతులకు మా ఈ ప్రజా ప్రభుత్వం ఆల్వేస్ గా వాళ్ళకు వెన్నుదన్నుకుంటది. దానికి అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ తొందరగా మీరు నిర్ణయం చెప్పండి, అది దాని ఎన్డీఎస్ఏ నిర్ణయానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు ఏదో మనం కూర్చొని చర్చ ఆ విధంగా ఉంటదండి. డెఫినెట్ కూడా ఏది ఎన్డీఎస్ఏ నిర్ణయం చెప్తే దానికి అనుగుణంగానే మా యొక్క ఏకైక లక్ష్యం రైతులని ఆదుకోవడమే మాకు కన్సర్న్ ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. దయచేసి దీని పేరు మీద రాజకీయాలు చేయకండి. మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి. ఇంకొక స్మాల్ సబ్మిషన్ అండి, దయచేసి నేను ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తున్నాను. నేను చాలా మీరు ఇవాళ ఈ డిబేట్ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలు డిసైడ్ అవుతారు. థ్యాంక్ యూ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే కూడా కాళేశ్వరం అంశంలో ఇంకా రాజకీయ రగడ అయితే అదే వేడి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు ఎన్డీఎస్ఏ పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. భద్రత సూచనల విషయంలో మాత్రమే ఎన్డీఎస్ఏ పాత్ర ఉంటుంది. ఇంకా నిర్ణయం విషయంలో వచ్చేసి కూడా అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని చెప్పేసి. సో ఇప్పుడు బాల్ అయితే అటు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అటు భద్రత విషయంలో రాజీ పడేది లేదు, రాజకీయ ప్రలోభాలకి లొంగే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా భద్రత విషయంలోనే ఆలోచిస్తుంది అంటూ కూడా అంటున్నారు. మరి ఈ విషయంలో ఇప్పుడు సూచనలు మళ్ళీ కీలకమైన సూచనలు లిఖిత పూర్వకంగా ఇరిగేషన్ మినిస్టర్ అడిగారు కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీస్ ఏంటి, నిజంగానే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు నీళ్లు లేక, ఇంకా ఎప్పుడు వస్తున్నాయా అంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. చూద్దాం మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎంత త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.